వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది మన లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్. అది చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, ఎవరైనా సరే. అదేంటి అని అనుకుంటున్నారా? నేను మీకు ఇప్పుడు ఒక 7 సింబల్స్ చెప్తా ఒక విషయానికి అనుకోవడానికి. ఆ విషయం ఏంటి అంటే మీరే చెప్పండి. మన లైఫ్లో మనకంటూ ఏదైనా ఒక రిలేషన్షిప్ని చూస్ చేసుకునే చాయిస్ ఎక్కువగా ఉందంటే అది ఏమవుతుంది? ఫ్రెండ్షిప్. మన పేరెంట్స్ మనం చూస్ చేసుకోలేం, మన రిలేటివ్స్ మనం చూస్ చేసుకోలేం, బట్ మన ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకోగలం. కానీ ఎక్కువ బిట్రైల్ అనేది ఈ ఫ్రెండ్షిప్ విషయంలోనే జరుగుతూ ఉంటుంది కదా. అది చిన్నప్పుడు కావచ్చు, పెద్దప్పుడు కావచ్చు, చాలా పెద్ద అయిన తర్వాత ఎన్నో బిజినెస్ల రూపంలో రకరకాలుగా కూడా ఫ్రెండ్షిప్ విషయంలో ఎక్కువ బిట్రైల్ జరుగుతుంది. మోసం చేయడం, ఏమంటారు, వెన్నుపోటు ఎక్కువ పొడవగలిగేది ఫ్రెండ్షిప్లో మాత్రమే. సో ఇట్లాంటి ఫేక్ ఫ్రెండ్స్ని కనుక్కోవడానికి సైకలాజికల్గా మనం ఒక 7 సింబల్స్ని ఉన్నాయన్నమాట. సింబల్స్ అంటే ఇలా గుర్తులు కాదు, బట్ 7 లక్షణాలు. ఈ 7 లక్షణాలు ఉంటే కనుక, ఈ 7 లక్షణాలు మొత్తం అని కాదండి, ఏదైనా ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక మనం వాళ్ళని మనకి గుడ్ ఫ్రెండ్సా ఫేక్ ఫ్రెండ్స్ అనేది గుర్తించవచ్చు అనమాట. అవేంటో ఇప్పుడు చూసేద్దామా? రెడీగా ఉన్నారా? మొత్తం వీడియో చూసిన తర్వాత ఇందులో ఏవైనా మనకున్నవి ఎప్పుడైనా మీకు రిలేట్ అయినట్లయితే నాకు కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అప్పుడే మనకి ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అనమాట. నంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే అసలైన అవసరాల్లో ఉంటామో ఆ టైంలో వీళ్ళు ఎక్కడికి పోతారో కూడా తెలీదు, మనకి అంతు చిక్కరు కనిపించరు. ఆ తర్వాత ఏదో ఒక సాకులు చెప్తారనమాట. పలానా నేను వర్క్లో బిజీగా ఉన్నాను, లేకపోతే ఇంకొకటో నాకు ఇంకేదో ఎమర్జెన్సీ వచ్చింది అలా చెప్తారు. కానీ ఎగ్జాక్ట్గా మనం అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మనకి అందుబాటులో అస్సలు ఉండరు. ఇది నంబర్ 1. నంబర్ 2, అరే మనం ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ లేడీస్ మనం ఏదైనా గోల్ కొనుక్కున్నప్పుడు, ఇంకేదైనా కొనుక్కున్నప్పుడు, లేదంటే మంచి జాబ్స్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఎట్లాంటి హ్యాపీనెస్ వచ్చినా మనం ఏమనుకుంటాం, మనం రియల్గా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాం. కానీ ఈ ఫేక్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు తెలుసా? మన ముందు నవ్వుతారు, అవునా మంచిగా జరిగింది, ఓకే ఓకే అంటారు. కానీ వెంటనే ఇమీడియట్గా, ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి సినారియోస్ని వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్తోనూ ఇంకా రిమైనింగ్ ఎవరో ఒక రిలేటివ్స్ ఎవరో ఒకరితో పోల్చి మన ఆనందాన్ని మనకి తెలిసి తెలియకుండానే అక్కడ ఆవిరి చేసేస్తారు. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మన హ్యాపీనెస్ని వాళ్ళు ఎప్పుడు 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 రియల్గా హ్యాపీగా ఫీల్ అవ్వరు. మన ముందు కేవలం నవ్వుతారు. ఎవరో ఒకరితో పోల్చడం, అరే పలానా వాళ్ళు కూడా ఇలాగే వచ్చిందే, ఏముంది, పలానా వాళ్ళు కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కున్నారు, ఏమన్నా ఇట్లాంటిదే మా ఫ్రెండ్ కూడా కొనుక్కుంది, మేము చాలా రోజుల ముందు చూసేసాం, ఇలాగ చెప్తారు. వీళ్ళని మనం రియల్ అని మనం హ్యాపీగా షేర్ చేస్తాం, కానీ వాళ్ళు మన ఆనందాన్ని మనకి తెలియకుండానే చలార్చేస్తారు. నంబర్ 3, నువ్వు ఎంతైనా నమ్ము, నీ సీక్రెట్స్ని షేర్ చేసుకో, బాగా చెయ్యి, కానీ వాళ్ళు ఆ సీక్రెట్స్ని మాత్రం ఎప్పటికీ వాళ్ళ మనసులో దాచుకోలేరు కాదు, దాచుకోరు. ఎందుకంటే వాళ్ళు మీ రియల్ ఫ్రెండ్స్ అయితే దాచుకుంటారు. అరే నా ఫ్రెండ్కి ఇలా పలానా కష్టం వచ్చింది, ఇది లేకపోతే ఇంకొకటో పలానా సీక్రెట్ మనతో షేర్ చేసుకుంది, దాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి అని మాత్రం వాళ్ళు ఎప్పటికీ అనుకోరు. ఏమైతే మనం చెప్తామో యాజ్ ఇట్ ఈస్, దానికి ఇంకో 4 మసాలా ఆల్ క్రీమ్ యాడ్ చేసి మంచిగా ఎవరో ఒకరికైతే చెప్పేస్తారు. సో ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకొని, మన సీక్రెట్ అనేది మన నోట్ నుంచి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మనం దాన్ని ఆపడం మన వల్ల కానే కాదు. నంబర్ 3 అయిపోయింది కదా. నంబర్ 4 ఇంపార్టెంట్, చూడండి. వాళ్ళకి ఏదన్నా ప్రాఫిట్ ఉంటేనే, కొన్నిసార్లు మనకి అందుబాటులో ఉండరని చెప్పాను కదా. అలాగే 4వది ఏంటంటే, వాళ్ళకి లాభం ఉంటేనే మనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు. అరే పలానాది వస్తుంది, మనం ఎక్కడికైనా వెళ్దామంటే అక్కడ కూడా వాళ్ళు లాభమే చూసుకుంటారే, మనం పిలిచిందే ఫ్రెండ్ వెళ్ళాలి ఇలా ఏం కాదు. వాళ్ళకి లాభం అని అనిపిస్తే మాత్రమే మనతో ఎక్కువ రాసుకు పూసుకు తిరుగుతారు, లేదంటే చూసి చూడనట్టు అంటి ముట్టినట్టు అవాయిడ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్, కావాలంటే ఆలోచించుకోండి. లైఫ్లో ఆల్మోస్ట్ చాలామందికి ఇట్లాంటి వాళ్ళు ఎదురు అవ్వనే అవుతారు. సో నెక్స్ట్ 1 ఇంపార్టెంట్ థింగ్, బ్యాక్ బిచ్చింగ్. మన వెనక చెడుగా మాట్లాడతారు.
మన ముందు చాలా మంచిగా ఉంటారు, మనల్ని మంచిగా ప్రేమతో హగ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, అరే నీకెందుకు నేను ఉన్నా అని మన ముందు చెప్తారు. కానీ మనం ఇంట్లో చేసే కూరల నుంచి, మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడే మాటల నుంచి ప్రతి ఒక్కటి కూడా అవతల వాళ్ళ దగ్గర మన గురించి బ్యాడ్గానే మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనల్ని అరే మంచిగా చేస్తుంది కదా, ఇలా చేస్తుంది కదా, అది గ్రేట్ కదా, నాకు కొంచెం బాగుంది కదా, వాళ్ళు మంచిగా ఇన్స్పిరేషన్ కదా, ఇలాంటివి ఎవరైనా మన గురించి గుడ్గా చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు మన గురించి బ్యాడ్గా చెప్పడం మొదలు పెడతారు. సో అప్పుడు అవతల వ్యక్తికి మనకు వాళ్ళకి సంబంధం ఉండదు, కానీ ఆ అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, సో వీళ్ళే చెప్తున్నారు, బహుశా నిజమై ఉండొచ్చేమో అని మన గురించే బ్యాడ్గా అనుకోవడం ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. సో మన మీద సైలెంట్గా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా కట్ చేసేయండి. ఎందుకంటే వీళ్ళు మన పరువుని నడి రోడ్లో నిలబెట్టేస్తారు. టాప్ 6 మనల్ని ఎప్పుడూ కూడా తక్కువగానే చూపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా 0.5. సో 6th పాయింట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్. మన గురించి బ్యాడ్గా చెప్తే అట్ ది సేమ్ టైం ఎవరైనా మనల్ని పొగిడితే కనుక వీళ్ళు తట్టుకోలేరు, మనల్ని ఎప్పుడు కూడా డౌన్గానే చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి మనల్ని పొగిడారు అనుకోండి, ఏముందిలే ఇంకన్నా ఇంకో అంటే తనకి ఇంకెవరో ఇష్టం ఉంటారో వాళ్ళని చాలా చేస్తారు, వీళ్ళదే ఉంది అన్నట్లుగా మనల్ని ఎప్పుడు కూడా చాలా చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అది మన ముందు అయితే కాదులేండి, ఎందుకంటే మన ముందు వాళ్ళ ఫ్రెండ్స్ లాగే నటిస్తుంటారు కదా. సో బ్యాక్ ఎండ్ మాత్రం అలాగే తక్కువ చేసి మాట్లాడతారు. 7th వన్, మన హ్యాపీనెస్ని చూసి ఎప్పటికీ వాళ్ళు ఓర్వలేరు. మన మీద కుళ్ళుకోవడము, మన గురించి బ్యాడ్గా చెప్పడము, ఏదో ఒకటి. మన హ్యాపీనెస్ని వాళ్ళు ఎప్పటికీ రియల్ హ్యాపీనెస్గా ఫీల్ అవ్వరు, ఎప్పుడు ఉడుక్కుంటూనే చచ్చిపోతారు. ఇలాంటి ఫ్రెండ్స్ని మీరు కనిపిస్తే కనుక కాదు, గుర్తిస్తే కనుక ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజైతే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఎవ్వరూ వాళ్ళ ట్రూ క్యారెక్టర్ని చాలా రోజులు చాలా సంవత్సరాలు దాచలేరు. అలా దాచే మహాత్ములు కూడా ఉంటారు, బట్ స్టిల్ ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా. నిర్మోహమాటంగా మీకు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం దయచేసి కట్ చేయండి. మీకు అలా అనిపించినా సరే అబ్జర్వ్ చేసి ట్రూ ఫ్రెండ్సా కాదా లేదా ఫేక్ ఫ్రెండ్స్ అని తెలుసుకొని కట్ చేయండి. బికాస్ లైఫ్లో మనకి ఉన్న ఏకైక ఛాన్స్ మన పార్ట్నర్ని, అంటే ఇప్పుడు అందరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ పార్ట్ వదిలేస్తే కనుక అది కూడా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కాబట్టి. బట్ స్టిల్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది, 100 కాదు 1000%. సో బెటర్ చూస్ గుడ్ ఫ్రెండ్స్. మన వైపుకి మ్యాచ్ అయ్యేవాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ని హాయిగా సెలెక్ట్ చేసుకోండి, మంచిగా టైం స్పెండ్ చేయండి. అంతే తప్ప ఇట్లాంటి ఫేక్ వాళ్ళని కానీ అన్నెసరీ గ్రాటిట్యూడ్తోగా మీకు ఎక్కువ ఏదో ఒకరోజు ఎప్పుడొకప్పుడు ఏదో హెల్ప్ చేశారన్న ఉద్దేశంతో అన్నెసరీ గ్రాటిట్యూడ్తో కనుక ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన పరువుని అడ్డంగా తీసేస్తారు, మనకి ఎప్పుడు కూడా వెనక వెన్నుపోటే వేస్తారు. సో ఇవన్నీ నేను చెప్పినవి కాదండి, తరతరాలుగా మన పురాణాల్లో వేదాల్లో చాణక్యుడు చెప్పిన ఎన్నో నీతుల్లో ఉన్న ఈ 7 సింబల్స్, ఈ 7 లక్షణాలు ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ట్రూ ఫ్రెండ్ కాదు, ఫేక్ ఫ్రెండే. అలాంటి వాళ్ళని గుర్తించండి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మీ లైఫ్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఈ 7 లక్షణాలు చెప్పాను కదా, ఇందులో ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చూశారు? ఒకవేళ అలాంటి వాళ్ళు మీకు అనిపించి మీరు నిజంగానే వాళ్ళని కట్ చేశారా, లేదంటే ఎట్లా గుర్తిస్తారు మీరు కనుక అయితే ఎవరు ట్రూ ఫ్రెండో ఎవరు ఫేక్ ఫ్రెండ్ అనేది మీరు ఎలా గుర్తిస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.